జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయంపై ఎన్నో ప్రణాళికలు ఆధారపడి ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వాటిలో తగ్గుదల కారణంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది అన్నారు. జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు భారీ రెవెన్యూ నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి 8 రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే దేశం బాగుంటుందని, కేంద్రం ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించాలని భట్టి సూచించారు. రేట్ల రేషనలైజేషన్ ను తాము ఆహ్వానిస్తున్నామని, కానీ రాష్ట్రాలకు జరిగే నష్టానికి తగిన నష్టపరిహారం చెల్లించే మార్గాలను కేంద్రం ఆలోచించాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు వేస్తున్నటువంటి సెస్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పూర్తిగా రాష్ట్రాలకే మీరు ఇవ్వగలిగినప్పుడు నష్టాన్ని పూరించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పరిగణలో తీసుకొని చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం కోసం సమావేశం ఏర్పాటు చేయడం. తెలంగాణకే సుమారు 7,000 కోట్ల రూపాయల నష్టం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీని అమలు చేసే సమయంలో కేంద్రం రాష్ట్రాలకు కనీసం 14% వృద్ధి హామీ ఇస్తామని చెప్పినా వాస్తవానికి ఇప్పటికీ 7% మాత్రమే వృద్ధి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, సెస్ రూపంలో వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.